తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.84% పోలింగ్ నమోదైంది. సెకండ్ ఫేజ్ లో మొత్తం 193 మండలాల్లో 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 38,350 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రెండో విడత పోలింగ్ లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెలువడినా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో ఫేజ్ లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు జోష్ కనబరిచారు. మీడియా చిట్చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కున్న ఇమేజ్ ఆ కుటుంబంలో ఎవరికీ లేదన్న ఆయన, డబ్బుంది కాబట్టి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా నెట్టుకొస్తున్నారని అన్నారు. కవితకు సీఎం పదవిపై ఆశ పుట్టిందని మహేష్ గౌడ్ అన్నారు. అధికారం లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమని చెప్పిన మహేష్ గౌడ్ దేవేగౌడ లాంటి వాడే నిలబడలేకపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. అయితే కృష్ణా గోదావరి జలాల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. నీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని, గోదావరి కృష్ణా జలాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ ఓడిపోతామోననే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పడతారని ఆయన అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు హత్య రాజకీయాలు మాని ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలని సూచించారు. షామీర్పేట అంటేనే టూరిజం అని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. షామీర్పేటలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఫ్లైట్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లో సామాన్య ప్రజలకు సైతం రేట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలకు నాణ్యమైన భోజనం అందించే ముఖ్య ఉద్దేశంతోనే ఎయిర్ సిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు మల్లారెడ్డి.